హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానాన్ని చూద్దాము. పానకం, వడపప్పు, చలిమిడి ఇవి కాకుండా ఇంకా మీరు ఏమేమి ప్రసాదాలు చేస్తారో కమెంట్స్లో చెప్పండి. ముందైతే మనం పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు తురిమిన బెల్లం, వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల బెల్లం వేసేసుకొని 1 కప్పు నీళ్లు కూడా పోసేయండి. ఇలా కొంచెం నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తే బెల్లం త్వరగా కరుగుతుంది. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండండి, త్వరగా కరుగుతుంది బెల్లం. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రోట్లో కానీ మిక్సీలో కానీ ఒక పెద్ద స్పూన్ను మిరియాలు, వెయిట్లో వచ్చేసి 5 గ్రాముల మిరియాలు, వీటితో పాటుగా 10 వరకు యాలకులు కూడా వేసేసి రెండు కలిపి దంచుకోవాలి. మీరు ఈ విధంగా రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. విడివిడిగా కంటే కూడా ఇలా కలిపి దంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పానకం చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులో బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నాలుకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టుకుని ఇంకొక 4 కప్పుల నీళ్లు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న మిరియాలు, యాలకుల పొడి, 1 టీ స్పూన్ శొంఠి పొడి, ఎండు అల్లం పొడి అంటారు కదా, మీ దగ్గర ఇది లేకపోతే అల్లంలో కొంచెం నీళ్లు పోసి దంచుకుని ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్లు వేసుకోవచ్చు. అలాగే 1 లేదా 2 టీ స్పూన్ల నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని 2 తులసాకులు కూడా, తులసి దళాలు కూడా వేసేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది. పానకం తయారీ విధానాన్ని చూసాం కదా, ఇప్పుడు మనం చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అండి, తడిపిండి కాదు. 1 కప్పు పొడి బియ్యం పిండిలో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు కూడా వేసేసి నేను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకుంటే చలిమిడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు ఎక్కువ పోయొద్దండి, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ నీళ్లు పోస్తూ ఉంటే బెల్లం కరిగి ముద్దగా అవుతుంది. ఒకేసారి ఎక్కువ అయితే పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి, ఒక ముద్దగా అవుతుంది. అప్పటి వరకు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంతవరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చలిమిడికి మంచి రుచి వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోవడమే. అంతేనండి, పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం వడపప్పు చేసేసుకుందాము. వడపప్పు కోసం 1/2 కప్పు పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానపెట్టేసాను. నేను ముందే నానపెట్టేసుకున్నాను. ఇందులో నీళ్ళన్నీ వంపేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. నీళ్ళు అస్సలు ఉండకూడదు, నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిలో గింజలు లేకుండా తీసేసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. ఇంకా కీరా ముక్కలు, చిన్నగా కట్ చేసిన కీరా ముక్కలు, ఇంకా పచ్చి కొబ్బరి తురుము, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పచ్చి మామిడికాయ తురుము, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి మామిడి తురుము లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, మామిడి తురుము బదులుగా నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా కావాలంటే ఇందులో చిన్న బెల్లం ముక్కను కూడా తురిమేసి వేసుకోవచ్చు, మధ్య మధ్యలో తీయగా తగులుతూ బాగుంటుంది. మేమైతే వడపప్పుని ఇలాగే చేస్తామండి. కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో అయితే వడపప్పు అంటే నానపెట్టుకున్న పెసరపప్పులో చిన్న బెల్లం ముక్క పెట్టేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా వీటితో పాటుగా శ్రీరామనవమి రోజున గుళ్ళల్లో ప్రసాదంగా ఇచ్చే నీరు మజ్జిగ తయారీ విధానాన్ని కూడా చూద్దాము. దీనికోసం 1 కప్పు బాగా చిలికిన పెరుగు, ఎక్కడ గడ్డలు లేకుండా బాగా చిలికిన 1 కప్పు పెరుగు, ఇందులో చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, లోపల గింజలు తీసేసుకున్న పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 1/8 టీ స్పూన్ ఇంగువ, అంటే 1/2 టీ స్పూన్లు సగం ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇందులో 3 కప్పుల నీళ్లు కూడా పోసుకోవాలి. చల్లటి నీళ్ళు, కుండలో నీళ్ళు పోసుకోండి, మజ్జిగ కమ్మగా ఉంటాయి. 1 కప్పు పెరుగుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మజ్జిగ బాగా పల్చగా ఉండాలండి, నీరు మజ్జిగ కదా ఇది, అందుకని బాగా పల్చగా ఉండాలి. 1 కప్పు పెరుగుకి 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నీరు మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానాన్ని. మరి మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ ప్రసాదాలని నైవేద్యంగా సమర్పించుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.